జాగ్రత్త పథకాలు మాత్రం మనం ప్రజలు తెలుసుకోవాలన్న ఏ దాంట్లో చూసినా అంతా వీక్నెస్లే ఉండే ఇప్పుడు ఉండే పిల్లలకి. ఎందుకంటే భయం లేదు, భక్తి లేదు, చిన్న పెద్ద గౌరవం లేదు. ఈ కలి ప్రభావం ఎక్కువ వల్ల ఇప్పుడు బెట్టింగ్లు ఆడతారు. క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్, ఈ తాగడం సాయంత్రం అయ్యేతలకల్లా 15 ఏళ్ళ నుంచి యువకులు స్టార్ట్ చేస్తారు. రోజు తాగడము, తినడము. అరే ఏమైపోతావు ఆ శరీరాలు, మనమేమైనా ఐరన్ బాడీలు అనుకుంటారే. ఈరోజు కలప మొక్కలా తయారవుతున్నారు భారతదేశానికి. మీరు భారతదేశానికి యువతరం ఎట్లుండాలా? ఉండే యువతరం ఇట్లా నాశనం అయిపోతుంది. ఒక్కడికే భయం లేదు, తల్లిదండ్రుల మీద గౌరవం లేదు, కట్టుకున్న భార్యని ఎట్లా చూసుకోవాలని తెలియదు, పిల్లల్ని ఎట్లా సాకాలని తెలియదు. ఈ గవర్నమెంట్ సంక్షేమాలను ముసుగు పెట్టేదలకల్లా అంతా ఆవిడ మీద ఆధారపడి విచ్చిలు పెట్టి తిరుగుకుండా తాకుండా ప్రజలు సోమరిపోతులే గందరగోళం చేస్తున్నారు. బీడీ తాగద్రా అని చూపిస్తే, సిగరెట్ తాగద్రా అని సినిమాలో చూపిస్తే దాన్ని చూసుకుంటూ తాగుతాడు. గుట్కా తినద్రా ఇట్లా ఆపరేషన్లు అవుతామని టీవీలో అంత అడ్వర్టైజ్మెంట్ సినిమాలో చూపిస్తే అట్లే తింటాడు. అంటే ఎక్కడ మట్కాడద్దు, జూదం ఆడద్దు, మద్యం తాగద్దు అన్నీ చెప్తా కూడా అట్లేదు. అంటే హేర్బద్ధ భద్రకాళి మాత్రం నమూనం ఇప్పుడు చూస్తున్నాం కదా. మనకి రాజకీయాలు అవసరము. తమిళనాడులో విజయ్, ఇంక ఇక్కడంతా వీళ్ళు సినిమా యాక్టర్లంతా రాజకీయ నాయకులే. వీళ్ళు ఆఫర్లు ప్రకటిస్తుంటే భగవంతుడు కూడా ఇంకా గుర్తున్నాడు మనకి. ఎందుకంటే వీళ్ళే భగవంతుడు అయిపోతున్నారు. ఈరోజు ఉచిత పథకాల ద్వారా జనాలు సోమరిపోతులు అవుతూ రాష్ట్రాల అభివృద్ధి కూడా నోచుకోకుండా వచ్చే దాంట్లో వడ్డీలు కట్టుకునేకి, తర్వాత దేశంలో అభివృద్ధి ఏముంటుందో, యువకులకి ఏం భవిష్యత్తు ఉంటుందో ఇవన్నీ ఆలోచించాలి మీరు. రాబో రోజు ఈ రాజకీయం తొక్కడం. అందుకే మన రాజకీయం నుంచి జనాలు నాశనం అవుతున్నారు. ఫస్ట్ జనాలు కూడా లంచగొండితనం అలవాటు అయింది. ప్రతి ఒక్కరు ఓటుకి డబ్బులు ఎంత ఇస్తావు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటుకి 5,000 3,000 ఇట్లా పలకలు చూసినాం కదా. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు లాస్ట్ పట్టుబద్దలు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ఇంక ఈ జనాలు ఎట్లా తయారో చూస్తున్నాం. బెట్టింగ్లు ఆడతారు, తాగుతారు, రకరకాలుగా. కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, అందరికీ అన్నాను. కానీ ఈ విధంగా తయారయ్యే జనాలు భయం లేకుండా వ్యవస్థల పట్ల ఎట్లా అఘోరంగా ఉన్నారు. రాజకీయాలను చూసుకొని ఎంతో విర్రవీగుతున్నారు కొంతమంది. జై వీరభద్ర భద్రకాళి మాత్రం ఇప్పుడు చూస్తాం కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిది పరిస్థితి. ఆయన గతంలో ఏమనుకుంటే ఇన్ని అప్పులు లోపల, ఇన్ని కార్పొరేషన్ అప్పులు, గవర్నమెంట్ భూములు ఎన్ని ఒత్తుపెట్టి ఎన్ని చేసినారు, ఎన్ని కార్యాలయాలు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జీతాలు ఇచ్చే కూడా కష్టపడి అంత లేచిన హైదరాబాద్ సిటీ డెవలప్ ఉండే తెలంగాణ ఇట్లా ఏడుస్తుంటే మన పరిస్థితి ఎట్లా? అది మళ్ళీ 5 ఏళ్ళలో మనం జగన్ గారు ఇచ్చే పథకాలే చూస్తున్నారు. కానీ ఏమి ఇచ్చినారు? నవరత్నాలు తప్పితే ఏమైనా డెవలప్ ఉంది? ఏమైనా అప్పులు చేసి 3 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లు అన్నీ కాంట్రాక్ట్ అన్నీ కలిపి, కాంట్రాక్టులు ఇచ్చే డబ్బులు అన్నీ, ప్రైవేట్ అప్పులు అన్నీ కలిపి, మళ్ళీ కార్పొరేషన్ 30 ఏళ్ళు ఒత్తిపెట్టింది 18. ఇన్ని రకరకాలుగా అన్ని వ్యవస్థలు నాశనము ఇవన్నీ. ఇక జాగ్రత్త నాన్న, మీరెవరు వచ్చేకి? మీరేమన్నా శివుడే ఈడు. ఎంతో కష్టపడి మేము ఇంత పూజలు చేసుకున్నా మాకు ఎంత అవ్వాలో అంతే ఇస్తాడు. ఈరోజు జనాలు కూడా ఎర్ర గొర్రెలు అయిపోయినారు. జనాలు కూడా అడిగేదానికి అద్దు ఉండాలా. మీరు కూడా ఉచితంగా ఎట్లా వస్తారో? మీ కర్మసిద్ధాంతం కూడా మీ పిల్లల్ని చదివించుకోలేరా? మీ తల్లిదండ్రులను సాక్కోలేరా? ఏం బిల్లు పెళ్లి చేసి ఏదైనా చిన్న